హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేక్కల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఎందుకు అంటే ఓటింగ్ నుంచి కొంతమందిని తీసేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఓటింగ్ లో ఉంది ఎవరు ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేయని పేరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది అయితే క్లియర్ గా చెప్తున్నాను. సో డబల్ ఎలిమినేషన్ ధమాకా ఈ రోజే జరగబోతుందా అంటే ఈ రోజే షూటింగ్ అయితే జరగబోతుంది. అండ్ వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ రిహార్సల్స్ స్టార్ట్ చేశారు. వైల్డ్ కార్డ్స్ పర్ఫార్మెన్స్ రేపు అంటే వైల్డ్ కార్డ్ గురించి రేపు 2.0 గ్రాండ్ లాంచ్ రేపు జరుగుతుంది. షూటింగ్ సాటర్డే షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఈ రోజే జరగబోతుంది. ఈ రోజు జరుగుతుంది కూడా. సో ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఓటింగ్ ఆర్డర్స్ మొత్తం మారిపోయాయి, కంప్లీట్ గా చేంజ్ అయిపోయి తనుజ బుల్లెట్ కంటే వేగంగా దూసుకుపోతుంది అనమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే అంతకు మించి. సో తనుజ మొత్తానికి హౌస్ కి కొత్త కెప్టెన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ టు తనుజ. సో మీరు అనుకున్న దానికంటే చేంజెస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో అంతకంటే ముందు ఒక లైక్ వేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చిందిగా, హైప్ అనే బటన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసేటప్పుడు మీకు ఎక్కడైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్కి వస్తే ఏకంగా తనుజ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది అనే దానికంటే ముందు ఆల్రెడీ 10 మంది నామినేషన్లు ఉన్నారు కదా. ఆ 10 మంది నామినేషన్ల నుంచి డేంజర్ జోన్ నుంచి సేవ్ అయింది ఎవరు అని అంటే ముగ్గురు సేవ్ అయ్యారు కదా. సో మీరు డేంజర్ జోన్ నుంచి హౌస్ లోకి వెళ్ళిపోవచ్చు, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు కదా నిన్న ఎపిసోడ్ లో. ఆ ముగ్గురు హాట్ స్టార్ లో ఓటింగ్ అనేది తీసేశారు, ఎందుకంటే సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లారంట. ఎవరు? దివ్య, భరణి అండ్ కళ్యాణ్. ఈ ముగ్గురు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. దానివల్ల ఓటింగ్ లైన్స్ లో వాళ్ళ పేర్లు అయితే తీసేశారు, వాళ్ళ ఫొటోస్ తీసేశారు. మీరు జియో హాట్ స్టార్ లో ఓట్లు వేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆ ముగ్గురిని తీసేయడం అయితే జరిగింది. సో మిగతా ఉన్న వాళ్ళలో 7 మెంబర్స్ లో ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉన్నది ఇప్పుడు మీరు తెలుసుకోండి. తనుజాకి 30% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ నిన్న ఏదైతే గేమ్స్ ఆడారో, నిన్న ఏదైతే బాగుందో తనుజకు మంచి ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ ఏకంగా ఈసారి హౌస్ కెప్టెన్ అయిపోయింది అనమాట. సో తనుజకి 30% తోటి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఇది కదా అన్నట్టుగా. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ లేడు, అండ్ భరణి లేడు, అండ్ దివ్య లేదు. ఈ ముగ్గురు లేరు. కొంత ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా మారిపోయే ఛాన్సెస్ ఉండదు కదా, మారింది. సో తర్వాత వచ్చేసరికి సంజన ఉంది. సంజన సెకండ్ పొజిషన్ లో ఉంది 16% ఓటింగ్ తోటి. సంజనకి డబల్ అయింది ఓటింగ్. జనాలు దగ్గరేసరికి ఓటింగ్ అనేది కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోయింది అనమాట. సో సంజనకి 16% తోటి ఈమె కూడా సేఫ్ జోన్. గుర్తుపెట్టుకోండి, తనుజ సూపర్ సేఫ్, సంజన వచ్చేసరికి సేఫ్ జోన్. ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉంటది. ఈసారి ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి 99.99% సంజనకి లేదు. సంజన క్లియర్ గా ఈమె హౌస్ లోనే ఉండబోతుంది, ఇది రాసి పెట్టుకుని. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి 16% తోటి ఈయన కూడా సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సో సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ సంజనాకి ఈయనకి సేమ్ పొజిషన్సే కాబట్టి సంజన సెకండ్ పొజిషన్ లో ఉంది. ఈయనకు కూడా అక్యురేట్ గా 16% ఓటింగ్ పడుతూ ఉంది. సో మనోడు సేఫ్ అవుతాడా అనేది అయితే ఖచ్చితంగా చెప్తాను, అదొక క్వశ్చన్ మార్క్. మీరు 2 వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఆ క్లారిటీ వస్తుంది. 16% తోటి మనోడు సేఫ్ జోనా అంటే ఖచ్చితంగా కాదు, ఎందుకో కూడా చెప్తాను. తర్వాత వచ్చేసరికి శ్రీజ ఉంది. సో శ్రీజకి 12% ఓటింగ్ పడుతుంది. అండ్ శ్రీజ ఖచ్చితంగా ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మన సుమన్ శెట్టి తోటి ఏదైతే టాస్క్లు పేరుగా ఉండి ఆడారో అది కొంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. అంటే ఒక ఎంత చూసినా గానీ లైవ్ చూసే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. కానీ అంటే ఆ లైవ్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాటజీ వల్ల సుమన్ని సెలెక్ట్ చేసుకుంది అనే థాట్ అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈమె ఎపిసోడ్ లో చూపించినప్పుడు ఆ స్ట్రాటజీలు ఇవన్నీ ఏం చూపించారు. సో ఈమె ఎంత మంచిదిరా అసలు, సుమన్ అన్నతోటి ఎంత స్ట్రాంగ్ కాకపోయినా కూడా సుమన్ అన్నతోటి ఉండేవాళ్ళు. ఆ ఓటింగ్ అనేది కొంతవరకు పడేది ఉంటుంది, కొంచెం సింపతి వర్కౌట్ చేసేది. అలాగని ఈమె కాంట్రవర్సీలు, ఈమె లొల్లి, ఆ దివ్యతో లొల్లి కానీ ఈమె అసలు ఎవరితో అయినా కూడా ఒక రేంజ్ లో చూపించేంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే శ్రీజానే. సో శ్రీజ ఉండాల్సిన పర్సనే అని అనుకోవచ్చు. ఈమెకి 12% ఓటింగ్ పడుతుంది. చాలా స్టేబుల్ ఓటింగే పడుతుంది. ఇంకా బెటర్మెంట్ అయింది. ఆల్రెడీ అందరూ ఉన్నప్పుడు లాస్ట్ కు 8-9% ఓటింగ్ వచ్చిన అండ్ 10% ఓటింగ్ లో ఉన్న ఇప్పుడు ఇంకా బెటర్మెంట్ అయ్యి 12% ఓటింగ్ లో తోటి ఈమె 99% సేవ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి
పవన్. సో డెమోన్ పవన్ ఉన్నాడు కదా, సో డెమోన్ పవన్ ఓటింగ్ కూడా మంచిగా ఏదైతే గేమ్స్ అన్ని చాలా బాగా ఆడుతున్నాడు, ఫిజికల్ టాస్క్లు అన్ని బాగా ఆడుతున్నాడు. అండ్ నిన్న జరిగిన టాస్క్లలో కూడా చాలా 100% ఇస్తున్నాడు. రీతు వల్ల మనోడు ఎక్కడో అక్కడ బ్యాక్ అవుతున్నాడు అని ముందు నుంచి చెప్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఓటింగ్ ట్రెండ్స్ ఓపెన్ అయినప్పుడు, ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినప్పుడు ఈయన బాటమ్ లో ఉండే స్టార్టింగ్ లో. అలాంటిది కొంచెం కొంచెం ఆయన ఇంప్రూవ్మెంట్, ఆయన గేమ్ వల్ల కొంచెం కొంచెం పైకి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఫిజికల్ గా హౌస్ లో బెటర్ పర్సన్ ఎవరు అంటే 100% స్టార్టింగ్ లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు డెమోన్ పవన్. ఫిజికల్ టాస్క్ లో మనల్ని కొట్టేటోడే లీడరా అన్నట్టుంది. సెకండరీ పవన్ కళ్యాణ్, అది ఓకే 100% నేను యాక్సెప్ట్ చేస్తా. అలాగని చెప్పేసి మనోడు కాదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గానీ, భరణి గానీ, ఇమాన్యుయల్ గానీ వీళ్ళ ముగ్గురు కంటే కూడా ది బెస్ట్ అండ్ ఫిజికల్ టాస్క్ లో 100% ఇచ్చేది ఎవరు అంటే డెమోన్ పవన్. అదే మనోడిని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంది, సేవ్ చేస్తుంది కూడా. ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంటే మనోడిని సేవ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పులిహోర ఒకటి కలపకుండా ఉంటే బాగుండేది, అదొక్కటే ఆ బ్యాక్ ఎండ్ అవుతూ ఉంది అనమాట పవన్ కి. సో 10% ఓటింగ్ తోటి ఈయన కూడా 99.99% సేఫ్ జోన్. గుర్తుపెట్టుకోండి, పవన్ కూడా, డెమోన్ పవన్ కూడా సేఫ్ జోన్. ఇంకా తర్వాత వచ్చేసరికి అండ్ 6th పొజిషన్ అండ్ రీతు చౌదరి. సో రీతు చౌదరికి 8% ఓటింగ్ పడుతుంది. అండ్ నిన్న జరిగిన ఈమె దగ్గర వచ్చింది అదే, ఫిజికల్ గా ఆడుతుంది అండ్ పులిహోర కలుపుతుంది, దానికి బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకోటి మధ్యలో ఈమె గేమ్ అనేది ఈమె లాస్ట్ మూమెంట్ లో చిన్న చిన్న తప్పులని కాదు, పెద్ద పెద్ద తప్పులు చేసేసి ఏకంగా బిస్కెట్ అవుతుంటది. సో అలా నిన్న జరిగిన టాస్క్ లో కూడా చూడండి, పవన్ కళ్యాణ్, మన డెమోన్ పవన్, రీతు వీళ్ళిద్దరు ఆడుతుంది. ఆ గ్లాస్ టాస్క్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ టాస్క్ లో ఆల్మోస్ట్ తనుజ కంప్లీట్ చేస్తుంది. నేను ఫాస్ట్ పెట్టాలని చెప్పేసి గ్లాసెస్ అన్ని కింద పడేసింది. సో కింద పడ్డాక మళ్ళీ అన్ని తీసి పెట్టడము, ఆ లాస్ట్ పొజిషన్ వచ్చినాక ఆమె ఎమోషనల్ అవ్వడం. అక్కడ పవన్ చెప్తూనే ఉన్నాడు చిన్నగా పెట్టు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చినా కూడా వాళ్ళు సేవ్ అయిపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి 100 వస్తే వాళ్ళకి 80 పాయింట్స్. ఆల్మోస్ట్ వీళ్ళే ఫస్ట్ వచ్చేటోళ్ళు, కొంచెం ముందు ఉండేటోళ్ళు. సో అది కొంచెం ఆలోచించాల్సింది. అక్కడ ఏమైందంటే 40 పాయింట్స్ లాస్ అయింది, మొత్తం 40 అయింది. 100కి 80, 60 40 పాయింట్స్ అనేది మిస్ అయిపోయినాయి. సో దానివల్ల 60 పాయింట్స్ వల్ల వీళ్ళు బిస్కెట్ అయ్యారు. సో అలా ఈమె చేసుకునేది ఈమెనే అనుభవించాలారా అన్నట్టుగా ఈమె చేసుకుంటుంది. ఈమెనే ఓటింగ్ ఆర్డర్ లో బాటమ్ 2 లో ఉంది అనమాట, 8% ఓటింగ్ తోటి. ఈమె ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా లెస్. సో బిగ్ బాస్ అంత ఈజీగా కాల్ తీసుకోడు అని చెప్పేసి మనకున్న ఇన్ఫో. అండ్ అలాగని చెప్పేసి ఓటింగ్ ఆర్డర్ లో బాటమ్ లో నెక్ టు నెక్ నడుస్తుంది కాబట్టి బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు. బట్ చూడాలి. ఈమె కంటే ఈసారి 10 మందిని నామినేషన్ లో పెట్టి 7గురిని నామినేషన్ లో తీసుకొచ్చారు. లాస్ట్ మూమెంట్ లో 3గురిని సేవ్ చేస్తే. సో లాస్ట్ ఇంతకు ముందు కూడా ఫ్లోరాని అలాగే సేవ్ చేశారు కదా, అలా ఏదో రీతు కోసమే చేసినట్టు ఉంది పరిస్థితి, ఏమో మరి బిగ్ బాస్. సో తర్వాత లాస్ట్ బాటమ్ లో ఉంది ఫ్లోరా. సో ఫ్లోరా ఈసారి 99.99% ఎలిమినేట్ అవ్వబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఈ వారం ఫ్లోరా కన్ఫామ్ గా వెళ్ళిపోబోతుంది 8% ఓటింగ్ తోటి. సో రీతుకి ఈమెకు కూడా ఈక్వల్ ఓటింగ్ ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లోరా ఈ వీక్ అంతా బాగా పర్ఫామ్ చేసింది సంజన గారితో కలిసి. అండ్ మాక్సిమం బెటర్మెంట్ అంటే ప్రీవియస్ వీక్ తోటి చూసుకుంటే ఈ వీక్ తోటి చాలా కనిపించింది. కొంతవరకు ఎపిసోడ్ లో టాస్క్లు ఆడగలిగింది అండ్ కొంచెం యాక్టివ్ గా అయ్యింది, అందరితో కలిసిపోతూ ఉంది. అయినా ఇప్పుడు సడన్ గా తీసేయాలంటే ఉన్న పరిస్థితులలో ఫ్లోరాకి బాటమ్ ఓటింగ్ పడుతుంది. వాళ్ళందరూ ఉండుంటే అంటే ఈ మిగతా 3 కూడా మన నామినేషన్ లోనే ఉండుంటే సేవ్ కాకుండా, సో 10 మందిలో ఎవరు వెళ్ళిపోతారనే కన్ఫ్యూజన్ ఉండేది. అప్పుడు ఓట్లు అనేది ఆటోమేటిక్ గా చీలిపోయేటి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మారిపోయింది. సో ఫ్లోరా గారు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, ఇది ఫిక్స్. అండ్ తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి. సో ఇది షాకింగ్ కదా, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వబోతున్నాడా అంటే ఎక్కడో సింటమ్స్ అయితే అదే విధంగా ఉంది. అండ్ మీకు ఈ రోజు ఓటింగ్ అనేది ఈ రోజు చూసుకొని ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవ్వరు అనేది అయితే మన చేతిలో లేదు. బట్ బిగ్ బాస్ టీమ్ కన్సిడర్ చేస్తుంది అంట సుమన్ శెట్టిని. సో కంటెంట్ వైజ్ గానీ ఇంకా వీళ్ళు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారో వైల్డ్ కార్డ్స్ వచ్చినాక నిజంగానే వైల్డ్ గా హౌస్ మారబోతుందా అన్న అదైతే ఖచ్చితంగా ఉండబోతుంది. సో అందుకే సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరూ గన్ షాట్ గా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, డబుల్ ఎలిమినేషన్ అయితే. సో సుమన్ శెట్టి దగ్గర నుంచి పెద్ద కంటెంట్ ఈ వీక్ అంతా పెద్ద కంటెంటే లేదు, ఎక్కడా కూడా కావాల్సిన ఎలివేషన్ లేదు, ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.
బట్ ఇక్కడ 16% ఓటింగ్ ఉంది కదరా అని చెప్పేసి అంటే మనోడికి పిఆర్ స్టంట్లు చాలా జరుగుతున్నాయి. అండ్ 16% ఓటింగ్ అనేది చాలా లెస్. అంటే అక్కడ జరుగుతుంది వేరు, ఇక్కడ చూపిస్తుంది వేరు. ఈ వెబ్సైట్లు, ఈ ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ చాలా వరకు మేనేజ్ చేస్తున్నారు. బట్ ఈ మేనేజ్ చేయడం వల్ల ఆయన సేవ్ అయిపోయేంత సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఓటింగ్ ఆర్డర్ లో 16% ఉంది, కానీ అఫీషియల్ లో ఇది వేరేలా ఉంది అని అంట. సో అందుకనే సుమన్ శెట్టి, ఫ్లోరా వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. రాసి పెట్టుకోండి. ఈ రోజే జరిగే ఛాన్సెస్ కూడా ఉంది ఎలిమినేషన్ లో. అరే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక ఈ రోజు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఈ రోజు ఒక ఎలిమినేషన్ చేస్తారు. ఫ్లోరాన్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ రేపు అంటే ఈ రోజు అయిపోయినాక ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు సుమన్ శెట్టి గారిని వేరే కాల్ ఏదన్నా ఉంటే తీసుకుంటారు. మొత్తానికైతే నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఇద్దరు ఎలిమినేట్ అవబోతున్నారు. సుమన్ శెట్టి అన్న అండ్ ఫ్లోరా గారు వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోండి. ఇప్పటికి కూడా అన్ఫేరా అంటే ఖచ్చితంగా అన్ఫేర్ ఏం కాదు. సుమన్ శెట్టి విషయంలో పిఆర్ స్టంట్లు ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో మీరందరూ సుమన్ శెట్టి సేఫ్ లో ఉన్నారు అని అనుకున్నారు. బట్ ఈ పిఆర్ టీమ్ లో వల్ల మనకు ఓటింగ్ లైన్స్ అనేది ఆటోమేటిక్ గా బిస్కెట్ అయిపోతూ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిస్డ్ కాల్ డేటా అనేది కీలకంగా మారబోతుందని ముందే చెప్పాం కదా, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది ఈవినింగ్ చెప్తాను క్లారిటీగా, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు 100 కాదు 99.99% ఎవరు వెళ్ళిపోతారు అక్యురేట్, ఇంకా వీళ్ళే ఎలిమినేషన్ అనేది మీకు క్లారిటీ వస్తుందంట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు. అండ్ గుడ్ లక్.